బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇశ్రాయేలును పిలిచినట్టు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన దాగమన్నప్పుడు దాగాలి, ఆగమన్నప్పుడు ఆగాలి, కదులు అన్నప్పుడు కదలాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. ఒక చోట కాదు, అనేక చోట్లకి వెళ్ళాలి. వెళ్ళకుండా మనం ఆగిపోతే కష్టం. శత్రువుల ఇళ్లలో శత్రువులు, సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు, దురాత్మ ఇళ్లలో దురాత్మలు ఉంటాయి, ఎక్కడే ఉంటాయి. నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి. నా చెల్లి నువ్వు వెళ్ళాలి, నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి, మనుషుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. మనుషుల దేహాలను ఇల్లుగా చేసుకుని ఏలుబడి చేస్తున్న దయ్యాలను వెళ్ళగొట్టినట్లు నీకు అధికారం ఇచ్చున్నాడు దేవుడు. మనుషులతో మాట్లాడాలి, నువ్వు సంభాషించాలి, నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి. దైవ ప్రతినిధిగా, దేవుని సంబంధిగా ఓ విశ్వాసి శత్రువులను వెళ్ళగొట్టి శత్రువు దేవుని స్వాధీనపరచుకోవడానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు. మైండ్ని దేవుని పని మీద పెట్టు. తుచ్చమైన అభిలాషలు, క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసేయి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా చేద్దామా అన్న చింత దేని గురించి వద్దు. అది నేను చూసుకుంటాను. నేను నీకు తోడై ఉన్నాను. నీ కార్యాలు నేను సఫలం చేస్తాను. నువ్వు కదులు అంటున్నాడు ఆయన. నువ్వు కదలాలి.